అరే ఈ మధ్య నీ ఆలోచన అంతా ఎక్కడుంటోంది? కాల్చుకున్నావు కదా, ఏమిటంత పరిధ్యానం నీకు? ఏది చూపించా. నాకేం కాలేదులే. చిన్నప్పటి నుంచి ఎన్నో గాయాలు భరిస్తూ వచ్చాను. ఏదో కాస్త కాలితే నేనేం చచ్చిపోను. అసలేమైంది గంగా? ఈ మధ్య నీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నానుగా. ఇంత చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నా దగ్గర కథలు చెప్తావు నువ్వు? ఇదిగో ఇలా కళ్ళు పెద్దవి చేసి చూడకు నన్ను. నీ మొహం చూస్తేనే అంత అర్థమైపోతోంది. ఏదో జరిగింది. చెప్పమ్మా, ఏమైంది? ఈ గంగ ఇంకా చిన్నది కాదు సుధా పిన్ని. కాలంతో పాటుగా ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. అస్సలు ఊహించినంతగా మారిపోతుంది. నెయ్యి వెయ్యాలిగా, నేను వెళ్ళి తీసుకొస్తాను. గోవిందయ్య గారు, ఒకసారి చెక్ చేయండి, అన్ని సరిగానే ఉన్నాయి బాబు. ఇంకా కొన్ని స్వీట్ బాక్సులు తీసుకురండి. గోవిందయ్య గారు, ఆ పనంతా అయ్యాక ఈ కంబళిని కొంచెం పరిచేయండి. శర్మగారింటి నుంచి తెచ్చిన తివాచీని కూడా. కోడలా, వస్తున్నా అత్తయ్య. అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? ఇదిగో అన్ని సామాన్లు వచ్చేసాయి, మీరు ఒకసారి చూడండి. ఆకులు ఒక్కలు అన్నీ ఉన్నాయి. గోవిందయ్య గారు, ఇక్కడ పనంతా పూర్తయ్యాక అక్కడ ఆసనాలని పెట్టేయండి. నానమ్మ గారికి పూజ చాలా ఇంపార్టెంట్ పూజ. అందుకే వీళ్ళేం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోయారు. అందుకని పెద్ద గందరగోళం సృష్టించడానికి నేను కూడా సిద్ధమే. అందుకేం చేయాలో నాకు బాగా తెలుసు. అయితే అది ఎలా చేయాలనేది అందుకొక మార్గం చూసుకోవాలి. పాపం గంగ, తన పరిస్థితి ఏమవుతుందో కూడా తెలీదు. జాహ్నవి ఏ ఎత్తుగడ వేస్తుందో అని ఆలోచిస్తూ నా బుర్రంతా వేడెక్కిపోయింది. దానికి తోడు ఈ గాయం ఒకటి మండిపోతుంది నాకు. సాగర్కి ఫోన్ చేసి ఏం జరిగిందని అడుగుతాను. సారీ. నీకేం తగలేదుగా? ఏం కాలేదు. నేనేదో ఆలోచనలో ఉన్నాను. ఏమైంది నీకు? ఏం కాలేదు. గంగా, నాకు చూపించు. అరే, ఏమి నువ్వు చేసిన పని? మళ్ళీ నీ కాల్చుకున్నావా? అంత ఎక్కువేం కాలేదు. అలాంటి ఎలా కుదురుతుంది? పద, ఆయింట్మెంట్ రాస్తాను. వదినా, ఏమీ కాలేదు, ఇది చాలా చిన్న గాయం, వదిలేయచ్చుగా. గాయం చిన్నదే అయినా ఇన్ఫెక్షన్ కావచ్చుగా. ఏం కాదు, నేను చెప్తున్నానుగా, చాలా చిన్న గాయం. ఐఎమ్ టోటలీ ఫైన్, ఐఎమ్ స్వేర్. ఏం కాలేదు ప్రదీప్ బాబు. వంటగదిలో పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయిగా. ఇవన్నీ ఏం అవసరం లేదు, నిజంగా. ఇంకేం మాట్లాడుకో. చేయి కాల్చుకున్నది చాలక పైగా నాకేం కాలేదంటున్నావే? నీకు చాలా జాలి, దయ ఉన్నాయి కదా ప్రదీప్ బాబు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు నువ్వు. సుప్రియ కూడా అలాంటిదే అయ్యుంటే బాగుండేది, పూర్తిగా నీలాంటిదైతే. వదినా, మీరు కూడా పూర్తిగా ప్రదీప్ అన్నయ్య లాంటి వారే. ఈ సంగతి ఇటు నాకు తెలీదు, అటు అన్నయ్యకి తెలీదు. మీ ఇద్దరి నేచర్ ఒకరి ఒకరివి చాలా కలుస్తాయి. తను కూడా ఎవరిని కష్టపడుతుంటే తట్టుకోలేడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.